Hello beginners, welcome to New Tech channel. Let's start another video in the series of hiring updates. సో ఈ రోజు అప్డేట్ వచ్చేసి ఎంఫసిస్ అనే కంపెనీ నుండి. సో డీటెయిల్స్ చూద్దాము. సో ఎంఫసిస్ కంపెనీ జూనియర్ ట్రైనీ రోల్కి హైరింగ్ అనేది స్టార్ట్ చేశారు. సో ఇక్కడ వాళ్ళు వన్ ఓపెనింగ్ అని మెన్షన్ చేశారు. ఎక్స్పీరియన్స్ క్యాండిడేట్స్ ఆర్ ఫ్రెషర్స్ క్యాండిడేట్స్ దీనికి ఎలిజిబుల్ అనమాట. ఓకే, లొకేషన్ వచ్చేసి పూణే. సో దీని రోల్ డిస్క్రిప్షన్ చూద్దాము. సో జాబ్ డిస్క్రిప్షన్ వచ్చేసి ట్రైనీ టెక్నీషియన్ పీపీ అనమాట, అంటే ప్రీమియం ప్రాసెసింగ్ జూనియర్ టెక్నీషియన్ అనమాట. ఓకేనా. సో లొకేషన్ పూణే అండ్ ఆల్సో ఇది హైబ్రిడ్ మోడ్ వర్కింగ్ అనమాట. ఓకేనా. రెస్పాన్సిబిలిటీస్ వచ్చేసి ఎన్ష్యూర్ అలొకేటెడ్ ప్రీమియం ప్రాసెసింగ్ ఈస్ కంప్లీటెడ్ ఇన్ యాక్యురేట్ అండ్ టైమ్లీ మేనర్, రైస్ క్వశ్చన్ టు సీనియర్ టెక్నీషియన్స్, engage in feedback and personal development, help deliver the service to the agreed SLAs and KPIs. So ensure personal adherence to and the support all company compliance policy, risk management and audit requirements. Ensure successful personal completion of training and assessment exercises. ఓకే, సో ఇవి మీ రెస్పాన్సిబిలిటీస్. వీళ్ళకి మీకు కావాల్సిన స్కిల్స్ ఏంటంటే డిగ్రీ ఎడ్యుకేటెడ్ అనమాట. సో మీరు ఎనీ డిగ్రీ లైక్ బీటెక్ కానీ డిగ్రీ కానీ ఎవరైనా దీనికి అప్లై చేసుకోవచ్చు. అవేర్నెస్ ఆఫ్ ఇన్సూరెన్స్ అండ్ ద రోల్ ఇట్ ప్లేస్ ఫర్ ద బిజినెస్. సో మీకు మెయిన్లీ మీకు ఇన్సూరెన్స్ మీద అవేర్నెస్ అనేది ఉండాలి. అండ్ ఇన్సూరెన్స్ ఎంత ఇంపార్టెన్స్ ఆఫ్ బిజినెస్ పరంగా అని చెప్పేసి అని కూడా దాని మీద మీకు ఐడియా అనేది ఉండాలి. అండ్ నెక్స్ట్ గుడ్ కమ్యూనికేషన్ స్కిల్స్, రిటర్న్ అండ్ వర్బల్, అండ్ ఎబిలిటీ టు వర్క్ ఆన్ ఓన్ అండ్ యాజ్ పార్ట్ ఆఫ్ ఎ టీమ్ అనమాట. సో మీకు ఇండివిజువల్గా వర్క్ చేసే కెపాసిటీ ఉండాలి అండ్ యాజ్ వెల్ యాజ్ టీమ్ వర్క్ కూడా ఉండాలన్నమాట. సో నెక్స్ట్ నాలెడ్జ్ ఆఫ్ ఎంఎస్ ఆఫీస్, సో వర్డ్, ఎక్సెల్ అండ్ పవర్ పాయింట్, సో వీటి మీద కంపల్సరీ నాలెడ్జ్ అనేది ఉండాలి. అండ్ యాప్టిట్యూడ్ అండ్ డిజైర్ టు లెర్న్. ఓకే, సో ఇవి అనమాట రిక్వైర్డ్ స్కిల్స్. అండ్ ప్రిఫర్డ్ స్కిల్స్ ఏంటంటే ఎక్స్పీరియన్స్ అనమాట. సో మీకు ఎక్స్పీరియన్స్ ఉంటే కనుక కంపల్సరీ దీనికి ప్లస్ అవుతుంది. సో ఎక్స్పీరియన్స్ ఆఫ్ వర్కింగ్ విత్ ఇన్ ద ఫైనాన్షియల్ సర్వీసెస్ ఇండస్ట్రీ. సో మీరు ఎలాంటి ఫైనాన్షియల్ సర్వీస్ ఇండస్ట్రీలో వర్క్ చేసినట్లయితే ఆ ఎక్స్పీరియన్స్ దీనికి ప్లస్ అవుతుంది అనమాట. ఓకే, నెక్స్ట్ వాళ్ళ కంపెనీ గురించి ఫ్యూ లైన్స్ ఇచ్చారు, సో అది గో త్రూ చేయండి. సో ఇది మీ రోల్ గురించి. సో దీనికి ఎలా అప్లై చేయాలంటే, సో ఇక్కడ అప్లై నో కనిపిస్తుంది, అది క్లిక్ చేస్తే మీకు ఇక్కడ పాలసీ నోటీస్ అనేది వస్తుంది అనమాట. సో మీరు ఐ అగ్రీ ఒకసారి రీడ్ చేసి ఐ అగ్రీని క్లిక్ చేయండి. అండ్ నెక్స్ట్ మీకు ఇక్కడ కనిపిస్తుంది, సో యు ఆర్ అప్లయింగ్ ఫర్ జూనియర్ ట్రైనీ 0 to 1 years ఆఫ్ ఎక్స్పీరియన్స్, 1 ఓపెనింగ్ అండ్ లొకేషన్ వచ్చేసి పూణే. ఓకే, ఇక్కడ మీ టైటిల్ సెలెక్ట్ చేసుకోండి, మిస్సా మిస్టర్ అని చెప్పేసి అని. అండ్ మీ నేమ్ ఇవ్వండి, లాస్ట్ నేమ్ యాజ్ పర్ ద ఆధార్ కార్డ్. ఓకే, అండ్ నెక్స్ట్ మీ ఈమెయిల్ ఐడి ఇవ్వండి అండ్ మీ కాంటాక్ట్ నెంబర్. ఓకే, డేట్ ఆఫ్ బర్త్ కూడా సెలెక్ట్ చేసుకోండి. కంటిన్యూ అని క్లిక్ చేసినప్పుడు ఇక్కడ వాళ్ళు నెక్స్ట్ అడుగుతున్న క్వశ్చన్స్ ఏంటంటే పర్సనల్ డీటెయిల్స్, ఫస్ట్ రెజ్యూమ్ అనేది అప్లోడ్ చేయండి. అది కూడా మ్యాక్సిమం సైజ్ ఆఫ్ 3 MB డాక్స్, PDF, RTF ఈ ఫార్మాట్లో అప్లోడ్ చేయొచ్చు. అండ్ నెక్స్ట్ హ్యావ్ యూ వర్క్డ్ విత్ ఎంఫోసిస్ బిఫోర్ అని అడుగుతున్నారు. సో ఎస్ అయితే సో నో అయితే నో. మీ టోటల్ ఎక్స్పీరియన్స్, సో మీకు ఏమైనా ఎక్స్పీరియన్స్ కనుక ఉంటే ఇయర్ అండ్ మంత్ సహా మీరు సెలెక్ట్ చేసుకొని ఇక్కడ మెన్షన్ చేయొచ్చు. అండ్ కరెంట్ యాన్యువల్ శాలరీ, మీరు ఒకవేళ ఎక్స్పీరియన్స్ పర్సన్ అయితే కనుక మీకు ఎంత శాలరీ వస్తుందని చెప్పేసి ఇక్కడ మెన్షన్ చేయండి. మీ నోటీస్ పీరియడ్ ఎంత, సో మీ ఎక్స్పీరియన్స్ పర్సన్స్కి అనమాట ఈ క్వశ్చన్స్ అన్నీ. ఆ తర్వాత మీరు ఫిల్ చేయాలనుకుంటే మీ ప్రైమరీ స్కిల్స్, సెకండరీ స్కిల్స్ ఫిల్ చేయొచ్చు. అండ్ కాంపిటెన్సీ ఏరియా ఇక్కడ చూడండి. సో బిజినెస్ ప్రాసెసింగ్ సర్వీసెస్, కన్సల్టింగ్, లీడర్షిప్, సేల్స్ అండ్ సొల్యూషన్స్, సపోర్ట్ ఫంక్షన్స్, టెక్నాలజీస్. సో అంటే మీరు ప్రీవియస్గా వర్క్ చేస్తున్న కంపెనీలో మీరు ఏ రోల్ చేస్తున్నారని చెప్పి సెలెక్ట్ చేసుకోవచ్చు. ఆర్ మీకు ఇప్పుడు ఇలాంటి రోల్ ఇంట్రెస్ట్ ఉందని చెప్పేసి కూడా సెలెక్ట్ చేసుకోవచ్చు అనమాట. ఓకే, నెక్స్ట్ రెసిడెంట్ సిటీ, మీ సిటీ ప్లేయర్ ఇవ్వండి. అండ్ నెక్స్ట్ పర్సనల్ డీటెయిల్స్ అనమాట, అంటే కరెంట్ ఎంప్లాయర్, మీ ఎంటర్ యువర్ ఎంప్లాయర్ నేమ్. ఓకే, అండ్ నెక్స్ట్ ఈ క్వాలిఫికేషన్ డీటెయిల్స్ ఇక్కడ సెలెక్ట్ చేసుకోండి. లైక్ ఇక్కడ క్వాలిఫికేషన్ చూడండి. సో వీటిలో మీ హైయెస్ట్ క్వాలిఫికేషన్ ఏంటో అది సెలెక్ట్ చేసుకోండి. అండ్ నెక్స్ట్ ఇక్కడ అగ్రీ అని క్లిక్ చేసి మీ అప్లికేషన్ని సబ్మిట్ చేయండి. ఓకే, సో ఎవరైతే ఈ రోల్కి ఇంట్రెస్టెడ్గా ఉన్నారో జూనియర్ ట్రైనీకి, సో వాళ్ళకి నేను డిస్క్రిప్షన్లో లింక్ అనేది పేస్ట్ చేస్తున్నాను, వెంటనే మీరు అప్లై చేసుకోవచ్చు. సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ఇలాంటి ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం మా ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ ఈ వీడియోని కంపల్సరీ మీ ఫ్రెండ్స్తో షేర్ చేయండి. థ్యాంక్ యూ.